ఆ రాజును దేవుడు క్షమించాడు. ఏ రాజును? దావీదు రాజును. దేవుడు ఏం క్షమించాడు? దావీదు రాజు తన జీవితంలో చేయకూడని భయంకరమైన తప్పు దావీదు చేసేసాడు. తన జీవితంలో మాయని మచ్చ దావీదు జీవితంలో పడింది. ఏంటా మాయని మచ్చ? ఏంటి దావీదు జీవితంలో ఘోరమైన తప్పిదము ఏంటో తెలుసా అండి? బెత్షెబాతో పాపము చేయడం. అలా బెత్షెబాతో దావీదు పాపము చేసినప్పుడు అది ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు. తర్వాత ఊరియాను తన భర్త అయిన అనగా బెత్షెబా భర్త అయిన ఊరియాను చంపించేశాడు. అయినా ఎవరికీ తెలియదు అనుకున్నాడు. బెత్షెబా గర్భవతి అయిందని తెలిసింది. సరే, ఊరియాని చంపేసిన తర్వాత బెత్షెబాను ఎలాగైనా పెళ్లి చేసేసుకోవచ్చు, భర్తగా అండగా నిలవచ్చు అనేటటువంటి దృక్పథం కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఆలోచించి ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ దేవుడికి తెలుసు అనే సత్యాన్ని దావీదు మర్చిపోయాడు. దేవుడు తన ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గర పంపించినప్పుడు దావీదు యొక్క పాపాన్ని బట్టబయలు దేవుడు నాతాను ద్వారా చేసినప్పుడు వెంటనే దావీదు పశ్చాత్తాపడిపోతాడు. దావీదు రాజులో అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా అండి? తప్పు చేస్తే వెంటనే ఒప్పుకునేవాడు దావీదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, మనం జీవిస్తున్న ఈ సమాజంలో కొన్నిసార్లు తెలిసి తెలియక కొన్ని తప్పిదాలు మనం చేస్తూ ఉంటాం. అది ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక్కొక్కసారి తప్పులు జరుగుతూ ఉంటాయి. అలా ఒక్కొక్కసారి తప్పులు జరుగుతున్నప్పుడు దైవ సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడి మనం చేసిన తప్పులను వాక్యం ద్వారా ప్రకటిస్తున్నప్పుడు వెంటనే దేవుడు నాతోనే మాట్లాడాడు అని మంచి మనసుతో విని పశ్చాత్తాపపడి ఆ పాపమును, ఆ తప్పును వెంటనే విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దావీదు జీవితంలో అద్భుతమైన లక్షణం ఏంటి అని అంటే, దావీదు ఎప్పుడైనా ఒకవేళ తెలిసి తెలియని పరిస్థితుల్లో తప్పు ఏదైనా జరిగిన దావీదు జీవితంలో దావీదు మహారాజు వెంటనే తప్పు ఒప్పుకునేవాడండి. రైట్, దావీదు తప్పు అయితే ఒప్పుకున్నాడు, దేవుడు కూడా క్షమించాడు. దావీదు ఎంత పశ్చాత్తాపపడి తన తప్పును ఒప్పుకుంటాడో తెలుసండి, తన పాపమును ఒప్పుకుంటాడో తెలుసండి, ఎంత పశ్చాత్తాపడతాడో తెలుసండి. మీకు వీలుంటే 51వ కీర్తనను బహు వివరంగా చదివే ప్రయత్నం చేయండి. ఏడుస్తూ కన్నీళ్లతో రాసిన కీర్తన 51వ కీర్తన. ఆ విధంగా దావీదు రాజు తప్పును ఒప్పుకున్నాడు, దేవుడు క్షమించాడు. ఇక్కడితో అయిపోలేదండి. దేవుడైతే క్షమించాడు, కానీ మూల్యాలు మాత్రం దావీదు చెల్లించవలసి వచ్చింది. దేవుడు క్షమించాడు, కానీ దావీదుకు రావలసిన కొన్ని శిక్షలు దావీదు భరించవలసి వచ్చింది. దావీదు ఓ మాట అన్నాడు నాతాను చెప్తున్నప్పుడు. ఏ మాటో తెలుసా అండి? ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. దావీదు చెప్పేశాడు. నాతాను ఎప్పుడైతే దావీదు యొక్క పాపమును చక్కటి ఉపమానంతో, గొర్రెలకు సంబంధించిన ఉపమానంతో దావీదుతో నాతాను చెప్పినప్పుడు, వెంటనే నాతాను చెప్పినప్పుడు దావీదు మహారాజు కోపం వచ్చి, ఒక్క గొర్రె పిల్ల పేదవాడికి ఉంటే ఆ గొర్రె పిల్లని తీసుకొని ఆ ధనవంతుడు వధించి తన చుట్టమునకు విందు చేస్తాడా? ఆ ధనవంతుడు నిశ్చయముగా మరణపాత్రుడు. రెండవదిగా ఒక గొర్రె పిల్ల తీసుకున్నాడు కాబట్టి తిరిగి 4 గొర్రెలు ఇవ్వాల్సిందే అని చెప్పేశాడండి. అని చెప్పగానే నాతాను, దావీదు, ఆ మనుష్యుడు ఎవడు కాదయ్యా, నీవే అని నాతాను దావీదుతో చెప్తాడు. తర్వాత దావీదు కుప్పకూలిపోయి పశ్చాత్తాప పడిపోతాడు. దేవుడు దావీదుని క్షమిస్తాడు. సాధారణంగా ఖచ్చితంగా మనం ఆలోచించాలి ఏంటంటే, దావీదు చనిపోవాలి. తన నోట నుండే మరణ శాసనం రిలీజ్ చేశాడు దావీదు చనిపోవాలి, కానీ మరణము నుండి దావీదును దేవుడు తప్పించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, మనం చేసిన కొన్ని అతిక్రమ క్రియలను బట్టి మనము నిజముగా మరణించవలసిన వారమే. గత కాలంలో ఎంత భయంకరంగా జీవించారండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు బాగా తెలుసు నువ్వు ఎంత భయంకరంగా గత కాలంలో జీవించావో. అలా గత కాలంలో నువ్వు భయంకరంగా జీవించిన కారణాన్ని బట్టి నువ్వు అనేకమైన మరణ సంఘటనలు ఎదుర్కొన్నావు, కానీ దేవుడు మరణము నుండి నేను తప్పించాడు. కారణం ఏంటో తెలుసా? నీ తల్లి ప్రార్థన కావచ్చు, నీ తండ్రి ప్రార్థన కావచ్చు, నీ సేవకుడి ప్రార్థన కావచ్చు, నీ గురించి ఎవరో ప్రార్థన చేశారు, ఇది వాస్తవం. కాబట్టి దేవుడు నిన్ను మరణకరమైన పరిస్థితుల నుండి తప్పించాడు. విని సత్యాన్ని గ్రహించి ఇక నుండి దేవుని మార్గంలో నడవవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దావీదు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు దావీదుని మరణం నుండి తప్పించాడు, కానండి కొన్ని శిక్షలు మాత్రం దేవుడు అనుమతించేశాడు. దేవుడు క్షమించాడు,
మనస్ఫూర్తిగా దావీదును క్షమించాడు. కానీ దావీదు మాత్రం మూల్యం చెల్లించవలసిన వాడై ఉన్నాడు. తాను బెత్షెబాతో పాపం చేసిన తర్వాత బెత్షెబాకు పుట్టిన బిడ్డ జబ్బు చేసి చనిపోయాడండి. మొదటి గొర్రె ఇవ్వాల్సి వచ్చేసింది దావీదు. తర్వాత అబ్షలోము చనిపోతాడు. తన యొక్క నలుగురు బిడ్డలు కూడా చనిపోతారు. ఇవన్నీ కూడా దావీదు మూల్యం చెల్లించవలసిన వాడే ఉన్నాడండి. దయచేసి గమనించండి. మనం అనుకుంటాం మనం చేసిన పాపమును దాచిపెట్టి కప్పెట్టేసి ఎవరికి తెలియకుండా మనము జీవించేద్దాం అనుకుంటామండి. కానీ అవి ఎప్పుడో ఒకసారి బయటపడినప్పుడు వాటికి మనం మూల్యం చెల్లించవలసినదే. అది అవమానం కావచ్చు, అది నింద కావచ్చు, మన జీవితంలోనే ఏదో కోలుకోలేని దెబ్బ కావచ్చు. ఇవన్నీ కూడా, ఈ పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే ముందే పాపం చేయకుండా జాగ్రత్తగా పడాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పటికప్పటికి మనము మన యొక్క అపవిత్రతను పోగొట్టుకుంటూ, ప్రభువా నాయనా ఏ దుష్కార్యము చేయకుండా నన్ను కాపాడు ప్రభువా, ఏ దుష్కార్యమునకు నేను వెళ్ళకుండా నన్ను ప్రభువా నీ చేతిలో దాచిపెట్టు ప్రభువా అని మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో నుండి సైతాను మనల్ని లాగలా చూస్తాడు. అయినా మనము దేవుని మీద ఆధారపడి దేవుని గట్టిగా పట్టుకునేటటువంటి ఆధ్యాత్మికమైన జీవితం మనము కలిగి ఉండాలండి. దేవుడు క్షమిస్తాడు, కానీ మనం సమాజంలో జీవిస్తున్నామండి. మనుషులు క్షమించరండి. మనుషులు క్షమించరు. మీరు జాగ్రత్తగా దావీదు మహారాజ్ చరిత్రను పరిశీలన చేయండి. దావీదును యోవాబు క్షమించలేదు తెలుసా అండి? దావీదును అహీతోపేలు క్షమించలేదు తెలుసా అండి? దావీదు ఏమనలేకపోయాడు యోవాబును. దావీదు ఎవరు? రాజు. యోవాబు ఎవరు? సైన్యాధిపతి. ఖండించవచ్చు, తిట్టొచ్చు, కావాలంటే ఆ పదవి నుండి సైన్యాధిపతిని యోవాబును తీసేయచ్చు. కానీ దావీదు తీయలేకపోయాడు, కనీసం ఖండించలేకపోయాడు, కనీసం తిట్టలేకపోయాడు అబ్షలోమును చంపినప్పుడు. ఎందుకు? దావీదు యొక్క రహస్యము యోవాబుకు తెలుసు. బెత్షెబా భర్త అయిన ఊరియాను ఎలా చంపించాడో యోవాబుకు బాగా తెలుసు ఏం జరిగిందో అక్కడ. కాబట్టి యోవాబును దావీదు ఏమనలేకపోయేవాడండి. తర్వాత అహీతోపేలు చరిత్ర మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే బెత్షెబా అహీతోపేలు ఎంతో కొంత బంధువులు. బెత్షెబాను దావీదు ఇలాగా చేశాడని చెప్పేసి అహీతోపేలు దావీదుకు వ్యతిరేకనే అబ్షలోము చేత కుట్ర పన్నాడండి. చూసారా? సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మనం చేసిన పాపం, మనం చేసిన తప్పుకు దేవుడి ఎదుట మనం పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు క్షమిస్తాడండి. కానీ మనం సమాజంలో జీవిస్తున్నాం కదా, మనం ఏదైతే తప్పు చేశామో ఆ తప్పును బట్టి మనుషులు వారి గుండెల్లో అవి ఎప్పటికి కూడా నిలిచిపోతాయి. వారు మనల్ని క్షమించరు. మనం కళ్ళ ఎదురు పడుతున్నప్పుడు, మనం వారి ఎదుట పడుతున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి పదే అవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితమును మనం జీవించాలి. మీకు అర్థమయ్యే విధంగా ఒక ఉదాహరణ చెప్తాను. ఆ తల్లి అంట ఆ కుమారుడిని చెప్పిందంట, నాయనా నేను సాయంత్రం వస్తాను, సాయంత్రం వచ్చి ఇదిగో నీ కోసం సున్నుండలు చేశాను కదా, అది నీకు ఇస్తాను, అది పై భాగంలో ఉంది, పైన షెల్ఫ్లో పెట్టాను, నువ్వు పొరపాటును ఎక్కి తీస్తావేమో, ఒకవేళ అది నువ్వు ఎక్కి తీసే ప్రయత్నం చేస్తే నీకు అందకుండా నువ్వు కాలు జారి స్లిప్ పడే అవకాశం ఉంటుంది. అలా పడ్డావనుకో నీ మోచిప్పలు కొట్టుకుపోతాయి, వద్దు నాయన, నేను సాయంత్రం వచ్చి ఆ సున్నుండలు నీకు స్నాక్స్ కింద పెడతాను, ఓకేనా అంటే ఓకే అన్నాడంట. సరే అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయిందంట. సరే పిల్లవాడు ఆ రోజు స్కూల్కి సెలవు అని చెప్పేసి ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నప్పుడు వీడికి జ్ఞాపకం వచ్చిందంట, మా అమ్మ సున్నుండలు చేసింది కదా, సాయంత్రం ఇస్తానన్నది, అమ్మకి తెలియకుండా ఒక సున్నుండ తినేద్దాంలే అని అనుకున్నాడట. అని అనుకొని ఆ పై షెల్ఫ్లో పెట్టిన ఆ బాక్స్లో సున్నుండలు తీసుకుందామని ఎక్కి దాన్ని ఎలాగైనా తీసుకుందామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడంట. ఆ స్టూల్ పెట్టాడంట, ఈ స్టూల్ పెట్టాడంట, అది పట్టుకున్నాడంట, ఇది పట్టుకున్నాడు. మొత్తం ఆ బాక్స్ పట్టుకొని సున్నుండ తీసుకుందాం అనుకున్నాడు లేదోనండి, వెంటనే జారి కింద పడిపోయాడు. మోచిప్పలు మొత్తం కొట్టుకుపోయినాయంట. తర్వాత సాయంత్రం అమ్మ వచ్చినప్పుడు ఎరా నీకు సున్నుండ కావాలని సున్నుండ తీసిస్తుందంట. ఇస్తూ ఉంటే ఏడుస్తున్నాడంట. ఎరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మ ఏం లేదమ్మా, నువ్వు సాయంత్రం సున్నుండ ఇస్తానన్నావు కదా, కానీ నేనే ఎందుకో ఒకటి తినేద్దామని చెప్పేసి మధ్యాహ్నము సున్నుండ తీసుకునే ప్రయత్నం చేశాను, కాలు జారింది, పడిపోయాను, నా మోచిప్పులన్నీ కొట్టుకుపోయినాయి, దయచేసి క్షమించమ్మా,
ఇంకెప్పుడు అలా చేయను అంటే క్షమించమని కోరుతున్నాడు కాబట్టి నా బిడ్డ నేను క్షమించేస్తానని చెప్పేసి అమ్మ క్షమించేసిందంట. క్షమించేసిన తర్వాత మరలా రాత్రి ఎందుకో మూలుగుతూ ఉన్నాడంట. ఎవరు? కుమారుడు. అమ్మ ఏంటన్నా మూలుగుతూ ఉన్నావు, ఏంటి ఏడుస్తున్నట్టుగా నాకు వినపడుతుందంటే, ఏం లేదమ్మా మోచిప్పలు కొట్టుకుపోయినాయి కదా, అది బాధగా ఉందమ్మా, పెయిన్ వస్తుందమ్మా అని. చూడండి, తల్లిని క్షమించమని కోరాడు కుమారుడు, తల్లి మనస్ఫూర్తిగా క్షమించింది. కానీ ఈ కుమారుడు చేసిన తప్పుకు గాయం అనుభవించవలసి వచ్చింది కదండి, ఆ పెయిన్ అనుభవించవలసి వచ్చింది కదండి. మన జీవితంలో కూడా ఇదేనండి, మన ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, వ్యక్తిత్వ జీవితంలో కావచ్చు. మనం చేసే తప్పు అది ఖచ్చితంగా ఒక్కొక్కసారి మన మూల్యం చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి చెయ్యకుండా మనము యథార్థంగా, పరిశుద్ధంగా, నీతియుక్తమైన జీవితము జీవించడమే అది మన జీవితానికి ఎంతైనా శ్రేయస్కరము. ఆనాడు దావీదు చేసిన తప్పుకు దేవుడు క్షమించాడు, కానీ మనుషులు క్షమించలేకపోయారండి. దావీదు జీవితంలో ఈ యొక్క చేసిన తప్పుకు ఎంతో బాధపడుతూనే ఉన్నాడు, మరణం వరకు బాధపడ్డాడండి. కాబట్టి ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, పరలోకంలో జీవించట్లేదు మనం, ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి బహు యథార్థంగా, బహు పరిశుద్ధంగా, ఎవ్వరికి కూడా మనము వేరే వారు మనని వేలెత్తి చూపకుండా మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మనము మన వ్యక్తిత్వ జీవితాన్ని బహు పరిశుద్ధంగా కాపాడుకుందాం. తద్వారా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉంటాం, మనుషుల ఎదుట కూడా మనము నీతిమంతులుగా ఉంటాం. అంటే దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. ఆ రాజును ప్రవ్వ మీరు క్షమించారు, కానీ ఆ రాజును ప్రవ్వ మనుషులు క్షమించలేకపోయారు. ఎవరు ఈ రాజు? దావీదు రాజు. చేసిన పాపమును ప్రవ్వ పశ్చాత్తాపడినప్పుడు మీరు క్షమించారు, కానీ మనుషులు క్షమించలేకపోయారు. అయ్యా, మేము సమాజంలో జీవిస్తున్నాం, మేము చేసిన తప్పులను ప్రవ్వ మీ ఎదుటకు వచ్చి మొర్ర పెట్టుకుంటే మీరు క్షమిస్తారు. కానీ మేము చేసిన తప్పులు బయటపడినప్పుడు చుట్టూ ఉన్న సమాజం వారు గుండెల్లో అవి నిలిచిపోయి వారు మమ్మల్ని క్షమించలేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఉంటారు. కాబట్టి నాయన, మేము బహుపరిశుద్ధంగా, యథార్థంగా, నీతియుక్తంగా ఈ సమాజంలో మేము జీవించడానికి అటు సహాయం, అటు కృపను మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో వారును ప్రవ్వ మీరు బహుగా దీవించి, ఆశీర్వదించి, వర్ధిలింపచేసి, ఈ సేవకుడికి ప్రవ్వ సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా 1000 రెట్లుగా ఆశీర్వదించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు విన్నారు కదండి. మరలా రేపు శ్రేష్టమైన సందేశంతో మీ ముందుకు రాబోతున్నాను. మీకు ఏవైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే మాకు తెలియచేయండి. స్క్రీన్లో కనబడుతున్న నెంబర్స్ మీరు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి. మీకోసం అనుదినం ప్రార్థన చేస్తాను. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేను గాక. గాడ్ బ్లెస్ యూ.